సముద్ర గారు అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా సింహరాశి. సెన్సార్ చేసి 2 years ఆపుకోవాల్సి వచ్చింది సినిమా. సింహరాశి, శివరామరాజు, మహానంది, పంచాక్షరి చెప్పుకోవాలంటే సరైన సినిమాలు సార్, అద్భుతమైన సినిమాలు. ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది, సబ్జెక్టుల మీద గ్రిప్ వచ్చింది. అసలు ఈ ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా చూడాలా వద్దా. అంటే ఎక్కువగా మలయాళ సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, మనం రీమేక్లు చేస్తూ ఉంటాం. ఎందుకని సార్ అలాంటి కథలు మనం తయారు చేయకపోవడానికి ఏంటి అసలు రీజన్? మన సైడ్ ఏంటంటే కమర్షియల్ సినిమాలు వచ్చాయి, వాళ్ళ సైడ్ వచ్చేసి సబ్జెక్ట్ బేస్ అయ్యి న్యాచురల్ స్క్రిప్ట్స్ వచ్చాయి. సినిమా పరిశ్రమకు చెందిన ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పేసాం అయిపోయింది చేసాం అంటే అవ్వదండి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తే నిజంగా ధన్యుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఎన్నో సినిమాలు, వాటిల్లో ఎక్కువ హిట్లే వచ్చాయి. మరి ఆయనే వి సముద్ర గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అసలు సముద్ర గారు అనగానే అందరికి గుర్తొచ్చే సినిమా సింహరాశి. సింహరాశిలో సాంగ్స్ కూడా ఇప్పటికీ ప్రతి ఆటోలో, విలేజెస్ లో సార్ ప్రతి ఆటోలో వినిపిస్తూ ఉంటాయి, ట్రాక్టర్లో వినిపిస్తూనే ఉంటాయి. అంతటి మ్యూజికల్ హిట్స్ తీశారు మీరు. ఈ మధ్య కాలంలో ఎందుకు సార్ సినిమాలు రావడం ఆలస్యం అవుతుంది? అంటే మా మధ్యలో నాకు ఒక 2 ప్రొడ్యూసర్స్ కొంచెం వీక్ ప్రొడ్యూసర్స్ దగ్గర, అది మెయిన్. కాకపోతే అలా చేయటం వల్ల ఒక్కొక్క ప్రాజెక్ట్ 3.5 years అయిపోయింది. అయిపోయి అలా చేయటం వల్ల 2 ప్రాజెక్టుల వల్ల 7 సంవత్సరాలు టైం వేస్ట్. ఈ లోపు కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసరికి అట్లా ప్రాజెక్ట్ లేట్ అయింది. లేకపోతే 2001 నుంచి కంటిన్యూగా ఇయర్లీ ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉంది. అలా వచ్చిన టైంలో అన్ని మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ఇక ఈ బ్రేక్ ఎప్పుడైతే పడిందో కొంచెం బ్రేక్ కంటిన్యూ అయిపోయింది. అయిపోయినాక 2021లో కావాల మొన్న నా సొంత సినిమానే జైసేన అని రిలీజ్ అయింది. జైసేన కరోనా టైంలో. అది ముందా సార్? కరోనా ముందా? కరోనా తర్వాత సెన్సార్ చేసి 2 years ఆపుకోవాల్సి వచ్చింది సినిమా. అట్లా అయ్యి లేట్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇలాంటి పాండమిక్ సమయంలో ఎలా ఉంటుంది సార్ సినీ పరిశ్రమ అనేది? చాలా ఇబ్బందులు గురయ్యారు. పాండమిక్ టైంలో పబ్లిక్ అంతా గానీ సినిమా పరిశ్రమ ఒక్కటే కాదు, అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ భగవంతుడు దాన్ని చేసి మళ్ళీ సింహరాశి, శివరామరాజు, మహానంది, పంచాక్షరి చెప్పుకోవాలంటే సరైన సినిమాలు సార్, అద్భుతమైన సినిమాలు, మంచి అండి. ఇంకా ఎవడైతే నాకేంటి, మహానంది, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, అధినేత కళ్యాణ్ రామ్ గారితో కూడా చేశారు. కళ్యాణ్ రామ్ తో విజయదశమి, తారక రత్న తోటి వెంకటాద్రి, మళ్ళీ అట్లాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు, పంచాక్షరి, చండి, మల్లెపువ్వు, ప్రేమని గారు చండి, ఇట్లా అవి చేశాను. సో ఇప్పుడు ఒక 3 ప్రాజెక్టులు జరుగుతున్నాయండి, సొంత ప్రాజెక్టులు. ఈ ఇయర్ లో ఆగస్ట్ లోపు ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ముందు స్టోరీ రాసుకున్నప్పుడు ఈ హీరో అని రాసుకుంటారా, లేకపోతే స్టోరీ రాసుకున్నాక హీరోని సెలెక్ట్ చేసుకుంటారా సార్? అంటే అమ్మా ఇంతకు ముందు వచ్చేసి మనం ఉన్న హీరోలో బాలకృష్ణ గారు, లేదా చిరంజీవి గారు, లేదా నాగార్జున, వెంకటేష్ ఇలా అనుకొని చేసేవాడు, లేదా రాజశేఖర్ ఇట్లా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా కాదు అసలు, ఇప్పుడు సబ్జెక్టే రాసుకున్నాక దీనికి ఈ హీరో పనికి వస్తాడని రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకని సార్ అంత వేరియేషన్ వచ్చింది? అంత వేరియేషన్ అంటే అమ్మా ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ఒకప్పుడు కొంచెం హీరోని బట్టి బాగుండేది. ఈ పాండమిక్ తర్వాత ఏమైందంటే ఈ టైంలో ఆడియన్స్ అంతా ఒక లాంగ్వేజ్ కాదు 10 లాంగ్వేజ్ సినిమా చూడటం అలవాటు అయిపోయారు. ఓటీటీలు వచ్చినాయి. ఇక అట్లా అలవాటు అయిపోయి ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది, సబ్జెక్టుల మీద గ్రిప్ వచ్చింది. అసలు ఈ ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా చూడాలా వద్దా అనే ఆలోచన, జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారండి. అంత గొప్పగా ఆడియన్స్ తయారైపోయారు సినిమాలు చూసి. సో అందుకని ఏంటంటే మనం కథా బలం ఉన్నదాన్ని,
ఆడియన్స్ లో కొత్తగా తెలియని సబ్జెక్ట్ ని ఎంచుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అందుకని కథను చేసుకున్నాక ఇప్పుడు హీరోని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కువగా మలయాళ సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, మనం రీమేక్లు చేస్తూ ఉంటాం. ఎందుకని సార్ అలాంటి కథలు మనం తయారు చేయకపోవడానికి ఏంటి అసలు రీజన్? అంటే వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అమ్మ కొంచెం న్యాచురల్ ప్రజెంటేషన్కి వెళ్ళి చేస్తారు. మనోళ్ళు ఏంటంటే వాళ్ళకి హీరోలు తక్కువ, ఇద్దరే టాప్ స్టార్స్. మనకి టాప్ స్టార్స్ దగ్గర అండి 25 మంది హీరోలు ఉన్నారు. అలా ఉండటం వల్ల ఏంటంటే మన సైడ్ ఏంటంటే కమర్షియల్ సినిమాలు వచ్చాయి, వాళ్ళ సైడ్ వచ్చేసి సబ్జెక్ట్ బేస్ అయ్యి న్యాచురల్ స్క్రిప్ట్స్ వచ్చాయి. ఆ డిఫరెన్స్ అనమాట. సో ఒకప్పుడు అది బాగుంది, ఈ రోజునైతే మాత్రం తెలుగే నంబర్ 1 పొజిషన్ లో ఉంది, ఇప్పుడు టాప్ లో ఉంది. ఎందుకంటే మనం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం, బడ్జెట్ పరంగా కానివ్వండి, హీరోల పరంగా కానివ్వండి, మంచి కథల పరంగా కానివ్వండి, ఫుల్ సక్సెస్ రేట్ కానివ్వండి, అన్ని తెలుగు బాగుందండి. తెలుగు చాలా బాగుంది. తెలుగు తర్వాత మాత్రం మలయాళం ఉంది. మలయాళం ఉంది. ఇంకా అంటే సింహరాశి దగ్గర నుంచి తీసుకుందాం సార్, ఒక్కొక్క హీరో గురించి మీ మాటల్లో. అంటే రాజశేఖర్ గారు ఎట్లా? రాజశేఖర్ గారు వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ ఆర్టిస్ట్. చాలా సెన్సిటివ్ పర్సన్, చాలా సెన్సిటివ్. హ్యాపీగా మాట్లాడుతున్నంతసేపు చాలా హ్యాపీగా మాట్లాడతాడు. మనం ఒక చిన్న మాట అన్నాం అనుకోండి టక్కన అప్సెట్ అయిపోతాడు. అలా చాలా సెన్సిటివ్ పర్సన్, చాలా మంచోడు, చాలా మంచి పనులు చేయాలి, చాలా హెల్ప్ చేయాలి అనేటువంటి క్యారెక్టర్ కూడా ఉంది తనకి. కానీ ఏంటంటే దానికి స్పెండ్ చేయలేడు, కానీ మంచి మనిషి, ఫుల్ సూపర్ ఆర్టిస్ట్. శివరామరాజు గురించి వస్తే ముగ్గురు హీరోలు పెట్టి తీశారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దాని గురించి అంటే ఇలా ఒక ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు సెట్స్ లో ఎలా ఉంటుంది? సెట్ లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఏంటంటే పండగే సేమ్ ఒక పెళ్లి జరుగుతున్నట్టు, అంత హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఒక పక్క హరికృష్ణ, జగపతి బాబు అండ్ శివాజీ, వెంకట్, లయ, ఇట్లా అందరు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు అంతా అనమాట. అసలు చాలా పండగ వాతావరణం లాగా ఉంటది. మంచి మంచి జోకులు వేస్తుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, మళ్ళీ గిల్లి కజ్జాలు ఒకళ్ళు. శివాజీ వెంకట ఇద్దరు గిల్లి కజ్జాలు చేసుకుంటుంటారు. అట్లాగా బాగా చాలా సరదాగా ఉండేది. మళ్ళీ సాయంత్రం అయితే అవుట్డోర్ ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉండదు అసలు. సాయంత్రం అయితే షూటింగ్ చేసి వచ్చేసి అందరు రూమ్స్ కి వచ్చాక ఏం చేద్దాం చెప్పేసి ఇక సరదాగా కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్డర్ చేయటం, కూర్చొని సరదాగా కూర్చోవడం, అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. హరికృష్ణ గారి గురించి సార్ ఎట్లా? హరికృష్ణ గారు కూడా చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. ఆయన ఏంటంటే నాకు తెలిసి రామారావు గారి జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రథముడు, రామారావు గారు. అట్లా చూసిన ఆయన చానాళ్ళు నాన్నగారే ఒక సూపర్ స్టార్ తెలుగు ఇండస్ట్రీలో, నేను ఆర్టిస్ట్ గా పనికిరాని నాన్నగారు ఉందని చానాళ్ళు చేయలే ఆయన. ఒకప్పుడు దానవీర స్వర్గంలో చేసినప్పుడు రామారావు గారికి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, నాన్న హరిని హీరోని చెయ్యాలి అంటే, వారు నన్ను చూస్తేనే భయపడతారు, వారేం చేస్తారు నాన్నగారు అనేవాళ్ళంట. నువ్వు అట్ట అంటలే, ఆడొస్తే నీకు పోటీ అయ్యి నువ్వు భయపడుతున్నావు అని వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు అనేవాళ్ళు అంట. ఇలా అనేవాళ్ళు. మా తాతయ్య, నేను ఎక్కువ తాతయ్య గారి దగ్గర పెరిగాను, సరే ఒకరోజు సరే అండి పంపించండి నాన్నగారు అంటే నేను వెళ్ళాను, నాన్నగారి దగ్గర కూర్చున్నాను అని చెప్తా. దానవీర స్వర్గం చేశాను, దానవీర స్వర్గంలో చేశారు అర్జునుడిగా హరికృష్ణ గారు, అభిమన్యుడిగా బాలకృష్ణ గారు చేశారు, కృష్ణుడుగా దుర్యోధనుడుగా రామారావు గారు చేశారు. ఆయన 3 క్యారెక్టర్లు అనమాట, అందులో 2. ఇలా చేసినప్పుడు ఆయన అనుభవాలు చెప్పేవారు హరికృష్ణ గారు. అది చేశాక మళ్ళీ నేను చేయలేదు సముద్ర. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత లాహిర్ చేశాను, చేశాను. ఇప్పుడు నీ సబ్జెక్ట్ నచ్చి ఇది చేస్తున్నానని చెప్పి శివరామరాజు చేశారు. శివరామరాజు చేసిన దగ్గర నుంచి బాగా అప్పుడు మనసు విప్పి మాట్లాడేవాడు నాతో. ఆయన చూస్తే ఏంటంటే చాలా కోపిస్ట్ లా కనబడతాడు, గంభీరంగా ఉండి కనబడతాడు, కానీ అంత గంభీరత కాదు, చాలా సెన్సిటివ్, చాలా చిన్న పిల్లల మనస్తత్వం అనమాట. వాళ్ళందరూ బాలకృష్ణ గారు కూడా చాలా చిన్న పిల్లల మనస్తత్వం అందరూ. అంటే కోపిష్టి అన్నట్టుగా, అంటే ఆ సెకండ్, ఆ నిమిషానికి తప్పు చేస్తే
టక్కన కోపం వచ్చి అనేస్తారు, మళ్ళీ ఆ సెకండ్ ఉండదు, ఉండదు ఇంకా. ఉండదు, ఓకే. మళ్ళీ కళ్ళ కపటం ఉండదు. అంత క్లీన్ హార్టెడ్ పర్సన్స్ వాళ్ళు. అట్లాంటి పర్సన్స్ అప్పుడు నాకు హరికృష్ణ గారు చెప్పాడు, సముద్రం నాన్నగారు ఒక రైతులకు సంబంధించి సినిమా చేయలేదు, నా దగ్గర ఎప్పుడు అంటుండేవాళ్ళు రైతుల మీద సినిమా చేయలేకపోయాను, రైతుల మీద సినిమా చేయలేకపోయాను హరి అని, ఈసారి మనం అది చేద్దాం ఈ సినిమాకి ఇమిడియట్ అని టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనమాట, శివరామరాజు అయిపోయిన వెంటనే అట్లాగా ఆ ప్రాజెక్ట్ చేయటం. తర్వాత చేస్తూ బాగా నచ్చి పార్ట్ 2 కూడా చేద్దాం మనం టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, అట్లా డిస్కషన్ చేసామండి. చేసి శివరామరాజు టైంలో కూడా చాలా కొత్త కొత్త విషయాలు, మళ్ళీ చిన్నపిల్లల ఆర్టిస్టులుగా లేకపోతే వాళ్ళు ఎందుకు మీ పిల్లలు బాగున్నారు మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పేసి మా చిన్నోడిని పిలిచి వాడికి హరికృష్ణ గారే అమ్మవారి వస్త్రాల్లో ఉన్నాడు ఆ దానిలో ఉండి ఆడికి బొట్టు పెట్టి ఏయ్ నువ్వు పెద్ద హీరోతో చేరా అని చెప్పి అప్పుడే మా అబ్బాయిని హరికృష్ణ గారు ఆశీర్వదించి అట్లా చేసి తర్వాత బాగా ఫ్యామిలీ నంబర్ లాగా ఉండేవాడు అనమాట. పొద్దున్నే 6ంటికి ఫోన్ చేసేవాడు నాకు, నేనేమో నిద్ర లేవనప్పటికీ షూటింగ్ లేకపోతే. ఆయన ఏంటంటే బ్రహ్మముహూర్తుల్లో లెగుస్తాడు, నేను ఒక్కోసారి లేసేవాడిని, ఒక్కోసారి 6 లెగుద్దాంలే అని. అలాంటి టైంలో పడుకున్నా లే ఫస్ట్ నువ్వు బయలుదేరి అర్జెంటుగా అనేవాడు, టక టక టకలా రెడీ అనమాట. వెళ్తే ఏం పడినది కూర్చోవయా ఏం చేస్తావు నిద్ర లేకుండా అని చెప్పి కూర్చొని సరదాగా అవి ఇవి మాట్లాడుకుంటూ చేసుకునేవాళ్ళం. చాలా ఎన్టీఆర్ గారితో మీకు ఏమైనా అనుబంధం ఉందా సార్? పెద్ద ఆయనతో లేదు, మిగతా అందరితో ఉంది. హరికృష్ణ గారు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో, బాలయ్య బాబు తోటి, తారక రత్న తోటి, మోహన్ కృష్ణ గారితో, మోహన్ కృష్ణ గారు కూడా మంచి ఇది, రామకృష్ణ గారితో, వీళ్ళ మళ్ళీ మీ ఫ్యామిలీ అందరితో మంచి. పురంధేశ్వర గారు, జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు స్టార్టింగ్ టైంలో బాగా అనమాట, బాగా కలిసేవాళ్ళం, బాగా కలిసేవాళ్ళం. అంటే డిస్కస్ చేసాం సబ్జెక్టులు ఓకే అనుకొని, ఆ టైంలో నేను బిజీగా ఉంటూ తను బిజీగా ఉంటూ కుదరక అట్లా అట్లా వెళ్ళినాయి. బాలయ్యబాబుతో కూడా అంతే, ఇప్పుడు కూడా మంచిది అనమాట. నాగార్జున గారితో అంతే, వెంకటేష్ బాబుతో కూడా అంతే, చాలా మంచి ర్యాప్, చాలా మంచిగా ఉంది. సీనియర్లు అందరితో రామారావు గారు, సోన్ బాబు గారితో తప్ప కృష్ణ గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు గారితో, ప్రభాస్ తోటి, చిరంజీవి గారితో చాలా మంచి. అయితే అప్పుడు ఆర్టిస్టులు ఇప్పుడు ఆర్టిస్టులు తేడా ఏమొచ్చింది అనుకుంటున్నారు సార్? అప్పుడండి చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు, అంటే సినిమా యొక్క వాల్యూ అర్థమై ఉండేవాళ్ళు, మనుషుల యొక్క వాల్యూ అర్థమై ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఆ క్రమశిక్షణ లేదు. డైరెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక రెస్పెక్ట్, ఇట్లా ఒక కెమెరామ్యాన్ అంటే ఒక రెస్పెక్ట్, అలా ఉండి వర్క్ చేసేవాళ్ళు. ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఇక ఎవరి ఇష్టానికి వాళ్ళదంతే, అట్లా అనమాట. అప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అండి, హీరో, నిర్మాత, దర్శకుడు నలుగురు కలిసి ఒక కథను డెసిషన్ తీసుకున్నా, ఒక సినిమా బడ్జెట్ డెసిషన్ తీసుకున్నా అలా చేసేవాడు. ఇప్పుడు ఇదంతా లేదు, ఇక ఓన్లీ హీరో డెసిషన్ అయిపోయింది. కథ సెలక్షన్ అతనే, నాకు నచ్చాలి అంటాడు, సినిమా పోతే నా వల్ల పోయింది ఈ సినిమాని ఒప్పుకోడు, మళ్ళీ అదేమో డైరెక్టర్ మీద దాస్తారు హీరోలు. ఇట్లా అయిపోయినాయి, ఒకళ్ళ తప్పుని ఒకళ్ళ మీద వేయటం, ఇట్లా అయిపోయింది. అప్పుడు అలా కాదండి, నలుగురు కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఏదున్నా మనం ఈ సినిమాలో ఏ మిస్టేక్ చేసాం, ఎందువల్ల ఈ సినిమా అంటే ఆర్టిస్ట్ లోపమా, కథాంశం లోపమా, లేకపోతే మన బడ్జెట్ లోపమా, ఇన్ని విధాలుగా రిలీజ్ లోపమా, అది కూడా ఉంటుంది, మనం రిలీజ్ చేసిన టైం కూడా ఇంపార్టెంట్, టైము డేట్, ఇన్ని విధాలుగా తీసుకునేవాడు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అలాంటి పద్ధతులన్నీ మారి, అందుకే ఇప్పుడు ఎక్కువ ఫ్లాప్లు వస్తున్నాయి. సక్సెస్ రేట్ ఏమో 100లో 5% ఉంది, ఫ్లాప్ పర్సెంట్ 95%. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ అనేది టాలీవుడ్ లో చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు అని అంటున్నారు, పబ్లిక్ గానే అంటున్నారు, సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలా వైరల్ కూడా అయినాయి. అయితే ఒకవేళ వాస్తవంగా ఏంటంటే అండి, అది రాంగ్ అండి, రాంగ్ అంటే 100% రాంగ్.
మన తెలుగు వాళ్ళకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తామండి. కానీ ఏంటంటే మన తెలుగు ఆడపిల్లలు ఏంటంటే ఆ యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చేసే బిహేవియర్, హిందీ ఆర్టిస్టులు వచ్చి చేసే బిహేవియర్, వాళ్ళు పక్కా ప్రొఫెషన్. హిందీ వాళ్ళు పక్కా ప్రొఫెషన్ గా సార్ ఇది 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 అంత ఓపెన్ గా క్లియర్ గా చేస్తారని. వీళ్ళు అలా చేయరండి. ఒక సినిమా రాగానే అసలు వీళ్ళు హంగు ఆర్భాటాలు, వీళ్ళ యొక్క రెస్ట్రిక్షన్స్, యాటిట్యూడ్ అంతా వచ్చేసి రాంగ్ బిహేవ్ చేస్తున్నారండి. పైగా సినిమా కూడా కోఆపరేషన్ ఉంటుంది. అందువల్ల కొంచెం ఏంటంటే ఎందుకు వచ్చిన తలనొప్పి, అబ్బా మన పిల్లలు వీళ్ళు ఏమంటారో చెప్పిన రాంగ్ థింకింగ్ లో ఉంటారు. వాళ్ళు అనుకో వస్తారు, ప్రొఫెషన్ గా వర్క్ చేస్తారు, హ్యాపీగా, టెన్షన్స్ ఉండవని. ఇలాంటి డిఫరెన్స్ తప్పితే వేరే ఏం లేదు. ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ అయిపోతున్నాయి. అవును. మీరు ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? కొత్త సినిమాలు ఇప్పుడు నేను చేసే అన్ని కూడా పాన్ ఇండియా మూవీస్ అండి. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా పేరు వరదరాజు గోవిందం. ఈ సినిమా వచ్చేసి కృష్ణుడు అభిమన్యుడు బ్యాక్డ్రాప్ లో నేను సోషియో ఫ్యాంటసీ కింద చేశాను. ఇది మాక్సిమం జూలై ఎండ్ గానీ ఆగస్టులో కానీ రిలీజ్ ప్లాన్. ఫస్ట్ టైం అస్సాం భాషలో కూడా చేశా, డైరెక్ట్ అస్సాం కూడా. లాంగ్వేజ్ ఎట్లా సార్ మీకు? లాంగ్వేజ్ ఏంటంటే అక్కడ కో డైరెక్టర్ పెట్టుకొని మాక్సిమం పట్టేస్తామండి. ఇప్పుడు ఆ డైలాగు, ఆ లెంత్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది పట్టుకొని కో డైరెక్టర్ పెట్టుకొని మాక్సిమం పట్టుకొని చేస్తాం. ఇప్పుడు మా తెలుగు కదా, తమిళ్ అంటే మేము చేసాము వచ్చు కాబట్టి తమిళ్ చేసాం, కన్నడ చేసాం. కన్నడ రాదు కదా, కన్నడ కూడా మళ్ళీ అలాగే పట్టుకొని కన్నడ చేసాం. అట్లాగే అస్సాం అనమాట. అట్లాగే ఇప్పుడు ఏ జపాన్ ఇచ్చినా కూడా తీస్తాం. అట్లాగా అలా పట్టుకున్నాం తీసే విధానంలో. నేనే కాదండి, అందరు డైరెక్టర్లకి ఇప్పుడు ఆ స్కిల్ వచ్చేసింది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం అస్సాంలో కూడా నేను డైరెక్ట్ షూట్ చేశాను. షూట్ చేసి, ఎందుకంటే అక్కడ థియేటర్స్ పోటీ లేదండి. అక్కడ థియేటర్స్ పోటీ లేదు. అంటే ఇక్కడ ఒక నలుగురు చేతిలోనే ఉందన్న టాక్ వినిపిస్తూ ఉంటది. అంటే అంటున్నారు కానండి, ఆ నలుగురు లేకపోతే ఆ థియేటర్ కూడా మూతపడతాయండి. కొన్ని వాళ్ళు కాపాడుకొస్తున్నారు, అలాగే వాళ్ళు ఉండబట్టి హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే అండి, పెద్ద హీరో సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ చేయకూడదు. ఎందుకు? పెద్ద థియేటర్లో ఉన్న పెద్ద హీరోలకి ఇచ్చే ఇంపార్టెంట్ చిన్న వాళ్ళకి ఇవ్వరు కదా. ఇప్పుడు మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంటే, నా సినిమా రిలీజ్ అవుతుంటే మహేష్ బాబు దానికి వెళ్తామంటారు కదా, ఫస్ట్ ఇంపార్టెన్స్. అలా నలుగురు పెద్ద హీరోలు వస్తున్నప్పుడు నా సినిమా వేసి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే ఎలా ఇస్తారు? అది డిఫరెన్స్. పెద్దవి ఉన్నప్పుడు కొంచెం మనం ఆగాలి, పెద్దవి లేనప్పుడు మనం చేసుకోవాలి. ఇది జరుగుతున్న విషయం అండి. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళ మిస్టేక్ కూడా ఏముందంటే, మంచి టైం అంతా వాళ్లే రిలీజ్ చేస్తుంటారు. సంక్రాంతి వెరీ గుడ్. ఆ టైంలో ఒక 2 పెద్ద సినిమాలు, ఒక 2 చిన్న సినిమాలు చేయొచ్చు. దీన్ని నిర్ణయం తీసుకోవచ్చు ఫిలిం ఛాంబర్. ఇది చేయరు, అన్ని పెద్ద వేయాలి ఆ టైంలో, చిన్నోడు రాకూడదు. మళ్ళీ దసరా మళ్ళీ అన్ని పెద్దయ్యే, మళ్ళీ ఆగస్టు 15 అన్ని పెద్దయ్యే, సమ్మరు అన్ని పెద్దయ్యే. ఇంకెప్పుడు చిన్నోడు చేసుకోవాలి? చిన్నోళ్ళు కూడా బతకాలి, చిన్నోళ్ళని కూడా మనం ప్రోత్సహిస్తే కదా అని ఆ సమభావం ఫిలిం ఛాంబర్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని కొన్ని చేస్తే బ్యాలెన్స్ అవుతాయండి అటు ఇటు. అట్లా కావాలి. ఎందుకంటే ఒక పెద్ద సినిమా ఉన్నప్పుడు ఒక చిన్న సినిమా పూర్వం ఉండేదండి. పూర్వం ఏంటంటే ఒక సినిమా పెద్ద ఎన్టీఆర్ రిలీజ్ అయితే ఒకటి చంద్రమోహన్ రిలీజ్ అయ్యేది, కృష్ణ గారిది ఒకటి రిలీజ్ అయ్యేది, చిరంజీవి గారిది ఒకటి రిలీజ్ అయ్యేది. ఈ 4 సినిమాలు రిలీజ్ అయ్యి ఆడుతుండే. ఈ పెద్ద ఫుల్ అయిపోతే చిన్న సినిమా కూడా వచ్చి ఫుల్ అయ్యేవాడు. ఇలా ఉండేది పద్ధతి. ఇది ఇట్లా ఇప్పుడు లేదు. పెద్ద సినిమా రిలీజ్ అయితే అన్ని థియేటర్లు అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కాపీ రైట్స్ అయిపోతుందని అన్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు అది కరెక్ట్ కాదండి, 100% రాంగ్ అది. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, తను ఏంటంటే తనలాంటి వాడు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తెలుగు నుంచి హిందీ, హిందీ నుంచి హాలీవుడ్. ఇటువంటి అతను ఏంటంటే ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఇతర సినిమాని మనం సపోర్ట్ చేయొచ్చు. అంటే ఒక సినిమా స్థాయిని పెంచుకెళ్తున్నాడు, దానివల్ల హెవీగా ఖర్చు పెడుతున్నాడు. సో ఇటువంటి సినిమాని హానెస్ట్ గా మనం ఒప్పుకుంటాం.
ఇప్పుడు రూపాయి పెట్టలేని వాళ్ళు కూడా ఈ మాటను ఒప్పుకుంటారండి. అవును. ఎందుకు? రాజమౌళి గారు సినిమా అంత ఖర్చు పెట్టి తీసి సినిమా స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ సినిమాకి మనం టికెట్ రేటు పెంచాలి, ఇది ధర్మం అనేది అనుకుంటారు. ఓకే. ప్రతి సినిమా ప్రతి వాళ్ళు అలా చేస్తే ఎట్లాగా? అది కరెక్ట్గా, అది రాంగ్. ఎందుకంటే అసలు మీరు కొంచెం రెమ్యునరేషన్ తక్కువ తీసుకోండి, అప్పుడు రేటు పెంచాల్సిన అవసరం లేదు. భిక్షాందేహి అని వాళ్ళని అడుకోవాల్సిన పరిస్థితి లేదు. టికెట్ రేట్లు పెంచండి అని భిక్షం అడుకున్నట్టు వాళ్ళని అడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆశకి అద్దు ఉండదా? ఇక్కడ మీతో పాటు ఆర్టిస్టులు బతకాలి, ప్రొడ్యూసర్కు రూపాయి రావాలి, డిస్ట్రిబ్యూటర్ రావాలి, ఎగ్జిబ్యూటర్ రావాలి, ఇంతమంది బతకాలి కదా, అది ఆలోచించాలండి. సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో అయితే రాంగ్ అండి, కొన్ని ఎక్స్పెరిమెంట్ పిక్చర్స్కి రేటు పెంచమని అడగటంలో అది ధర్మం అంటారు. ఓకే. అంటే ఇదివరకు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబం అంతా వెళ్ళి చూడగలిగే సినిమాలు ఉండేవి. ఇప్పుడు కొన్ని సినిమాలు, అన్నీ కాదు కానీ హర్రర్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేస్తున్నారు, అట్లాగే క్రైమ్, హీరోనే విలన్ గా చూపించేస్తున్నారు. ఇది ఎంతవరకు అంటే మంచి స్టోరీలు ఎందుకు రాలేకపోతున్నాయి? మీరు తీసినవన్నీ ఫ్యామిలీ సినిమాలు, అలాంటివి రావట్లేదు సార్. ఇక్కడ అంటే కొన్ని మంచి సినిమాలు తీసినా కూడా అండి ఆడియన్స్ చూడట్లేదు మేడం, ఆడియన్సే చూడట్లేదండి. ఆడియన్స్ ఎలాంటివి చూస్తున్నారు? అందుకే చూడండి మేడం, క్రైమ్ సినిమాలు ఎక్కువైపోయినాయి. ముందు నెగిటివ్ చెప్తే ఏంటి నెగిటివ్, ఏం జరిగింది అన్న ఇంట్రెస్ట్ లోకి వస్తాడు. వీడు మంచి పని చేస్తానంటే అబ్బాయి మంచి పనులు చేసి ఏం చేస్తాం, ఇలా ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆడియన్స్ కూడా మంచి సినిమాని ఎంకరేజ్ చేయట్లేదండి. మైండ్ సెట్ మారి నెగిటివ్ యాంగిల్లో చూడటం మొదలైంది, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న క్యారెక్టర్లను చూడటం అయిపోయింది. అందువల్లే చూడండి ఆడపిల్లలు ఎక్స్పోజ్లు చేస్తారు, పేపర్లో చూడండి, టీవీలో చూడండి, అండ్ సోషల్ మీడియాలో చూడండి. నెక్స్ట్ క్రైమ్ జరిగిన దాన్ని ఇంత ఎక్కువ చేసి రాస్తాడు ఇట్లా అని, నెగిటివ్ హెడ్డింగ్ పెట్టి దాన్ని అట్రాక్ట్ అయ్యి చూస్తారు. అలాగే సినిమాల్లోకి వచ్చేసరికి కూడా ఇవాళ లిప్ కిస్ లేని సినిమాలు లేవండి, ఐటమ్ సాంగ్ లేనిది లేదు, ఇంత వేరియేషన్కి వచ్చినాయి. అదేమంటే అంటారు మళ్ళీ అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, మేము చూసాం. ఇప్పుడు టీవీలోనే చేతిలోకి వచ్చింది సెల్, చేతిలోనే చూస్తున్నారు, చేతిలోనే మొత్తం వరల్డ్ ప్రపంచాన్ని తిరగేస్తున్నారు. ఇంక వీళ్ళకి నేను పాజిటివ్ చెబితే ఎక్కడెక్కిద్ది, మంచి మంచి అని కొట్టుకుంటే యాడెక్కిద్ది అని ఇప్పుడు ఆల్మోస్ట్ హీరోలైనా డైరెక్టర్స్ అయినా ఆడియన్స్ మైండ్ సైకాలజిస్ట్ చదివి వాళ్ళు ఆ రూట్లో ప్రజెంటేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఎవరో మాలాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళ సినిమాల్లో అవి ఉండవు. రాజమౌళి లాంటి వాళ్ళ సినిమాలు ఏంటంటే హై గ్రాండియర్ తోటి, ఒక యాక్షన్ విలువలతోటి, స్పాన్ తోటి ఉంటాయి. మా ఏంటంటే ఇంకా మంచి, ఇంకా కొంతమంది ఉన్నారు అనేది పట్టుకొని మేము వెళ్తూ ఉంటాం. అందువల్ల మా సినిమాల్లో ఏంటంటే ఆ అసభ్యత ఉండదు, ఎప్పుడు కథే డిమాండ్ చేసి కథ ప్రకారంగా ఉంటది, దానిలో కూడా ఒక చిన్న మంచి మెసేజ్ ఉంటుంది. అట్లాగా చేసుకెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు ఏ హీరోలతో చేయబోతున్నారు సార్? 3 మూవీస్ అన్నారు కదా. ఈ 3 మూవీలు ఏంటంటే కొత్త హీరోలే. ఒక దాంట్లోనేమో హిందీ ఆర్టిస్టు, అస్సాం హీరోయిన్ అమ్మాయి, మిగతా వాళ్ళంతా మన తెలుగు, తమిళం, హిందీ ఆర్టిస్టులు, పాన్ ఇండియా మూవీ. వరదరాజ్ గోవిందం. ఎందుకని హిందీ ఆర్టిస్టులను తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అండి. ఇక్కడ ఏంటంటే మన హీరోలు కొంతమందికి ఏంటంటే కథలు చెబితే వాళ్ళకి జడ్జిమెంట్ పోయింది కొంతమంది. ఆ కథలో జడ్జిమెంట్ చేసుకోలేక కంటిన్యూ ఫ్లాపులు చేస్తున్నారు మేడం. ఇప్పుడు దగ్గర 25 మంది హీరోల్లో ఒక 15 మంది హీరోలు ఫ్లాపులు ఇస్తున్నారండి కంటిన్యూగా. ఇస్తున్నప్పుడు ఇది మళ్ళీ కథ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది ఎవరి నిర్ణయం, ఎవరు తప్పు అనేది తెలుసుకోవాలిగా. ఇప్పుడు డైరెక్టర్ డెసిషన్ మీద జరిగితే ఇది డైరెక్టర్ నిర్ణయం చేసుకొని చేశాడు, అందువల్ల ఇది డైరెక్టర్ ఫ్లాప్ అంటారు. ఇవన్నీ కూడా హీరోలకు మా కథ నచ్చితేనే చేస్తాం, లేకపోతే చేయమని చేస్తున్నారు. ఇప్పుడు అలా ఫ్లాప్ అయినప్పుడు ఫ్లాప్ మా వల్లే అని ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోరు. అలా అని మంచి కథ చెబితే మాకు ఇది వద్దు అంటారు. ఎందుకు వచ్చింది తలనొప్పి, ఎందుకు? ఎవరు సినిమా ఏదైనా కథ బాగుంటేనే ఆడేది, లేకపోతే ఇలా ఎవరైనా ఒకటే, బిచ్చగాడైనా ఒకటే, బ్రహ్మోత్సవం అయినా ఒకటే, అంతే. బిచ్చగాడు సూపర్ హిట్ సార్, అదే బ్రహ్మోత్సవం ఫ్లాప్ మనకు తెలిసిందే. అట్లాగా కంపారిజన్ లోకి వచ్చేసరికి ఇట్లాగా
సినిమాలు కొన్ని కొన్ని కథను బట్టి ఉంటాయి, కథను బట్టి ఆడతాయి అనేది అర్థమైంది పబ్లిక్. సో అందుకని ఏంటి, కథను నమ్ముకొని నచ్చిన హీరోలతో, మన కథను ఓకే చేసిన హీరోతో చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ చేసుకుంటా నేను కొత్త వాళ్ళని పెట్టి ఇప్పుడు హిందీ హీరోని పెట్టి చేశాను, వరదరాజు గోవిందం అని. నెక్స్ట్ రామజన్మభూమి అనే సినిమా కూడా కొత్త అబ్బాయి, మా ఫ్యామిలీ నంబరే తను కూడా. ఆ అబ్బాయిని పెట్టి రామజన్మభూమి చేస్తాను. నెక్స్ట్ మా పిల్లలు ఇద్దరిని ఒకే సినిమాలో ఆల్రెడీ ఓపెనింగ్ చేసి ఇంట్రడ్యూస్. ఆ సినిమా టైటిల్ పేరు దో కమీనే. హిందీ టైటిల్ పెట్టారా? ఓకే సార్. ఏంటి కారణం ఏంటి? ఇట్లాగా కంటిన్యూ కొత్త వాళ్ళతో చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు ఒక ఫ్లాప్ పడ్డా, ఇదైతే వాళ్ళు ఏంటంటే అది డైరెక్టర్ తప్పే అన్న దాని కింద ఫోకస్ చేసి పక్కన ఇచ్చేస్తున్నారు. సో అసంటప్పుడు ఎందుకు. ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలతో పెట్టి సినిమా తీస్తున్నారు. ఏంటి పేర్లు, ఏంటి అబ్బాయిల పేర్లు? పెద్ద బాబు పేరేమో అరుణ్ మహాశివ. ఓకే. చిన్నబాబు పేరేమో రామ్ త్రివిక్రమ్. రామ్ త్రివిక్రమ్ ఏంటి, త్రివిక్రమ్ గారి ఏదైనా కలిసి వచ్చేలా పెట్టారా పేరు? రామ్ అనే పేరు రామ అనే పేరు నేను బాగా నమ్ముతా మేడం. మా నాన్న పేరు రామలింగం. సినిమాలో కూడా రామ అనే పేరు బాగా సక్సెస్ అవుతుంది. ఈ సినిమాతో ఇద్దరిని పరిచయం చేస్తున్నారు అయితే టాలీవుడ్ కి మరో ఇద్దరు కొత్త హీరోలు. మా టైటిల్ సార్ ఇది. ఓకే, మరి వాళ్ళు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ చూపించారా? ఫస్ట్ నుంచి వాళ్ళు సినిమా ఇంట్రెస్ట్ మేడం. అవునా? ఇద్దరు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి సినిమా, నాకు వేరే ఇది లేదు సార్. మరి సినిమాలు ఇన్ని ఆటపోట్లు ఉన్నాయి, మీ పిల్లలు కూడా ఇటువైపు ఫీల్డ్ తీసుకొచ్చారు అంటే ఉన్నాయి మేడం. బట్ ఏంటంటే నాకు ఆ ఇన్ని ఆటపోట్లు ఉన్నా నాకు చాలా ఇష్టమైంది అనమాట. సో అట్లాగే వాళ్ళు యాక్చువల్ గా బిజినెస్ చేసే మైండ్ కాదు పిల్లలది. సో చూశాను. తర్వాత లేదు డాడీ మేము ఇటే వస్తామంటే సరే ఓకే, నేనైతే బాగున్నాగా, మీరు బాగుంటారులే సార్ వచ్చేయండి. అంటే ఈ సినిమాకి మీరే ప్రొడ్యూసర్ డైరెక్ట్. మూడు సినిమాలు ప్రొడ్యూసర్ చేయడం అంటే చాలా కష్టమైన పని. చాలా కష్టం. ఒక పక్కన డైరెక్షన్, మరో పక్క ప్రొడ్యూసర్. ఈ ప్రొడక్షన్ కూడా మీదే. ఏంటి పేరు ఏం పెట్టారు సార్? అంటే 2 బ్యానర్లు మేడం. ఒకటి వచ్చి నా పేరు మీద సముద్ర మూవీస్ అనేది ఒకటి మా పెద్ద అబ్బాయి పేరు శివమహాతేజ ఫిలిమ్స్. బాగుంది, ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గా కూడా అడుగు పెట్టారు. అయితే సినిమాలపై ఈ మధ్య కాలంలో చూస్తున్నవి పొలిటికల్, దీనిపై మీరేమంటారు? ఇందులో ఇంతకుముందు ఏంటంటే అండి, పార్టీలు ఏమన్నా కానీ ఒక సీఎం అనే ఎలక్షన్ జరిగిన తర్వాత పలానా స్టేట్కి సీఎం అయ్యాడంటే ఆయన్ని చిత్ర పరిశ్రమ అంతా వెళ్ళి కలిసి ఆయనకి విషయం చెప్పి వచ్చేవాడు. ఇది గత 10 సంవత్సరాలుగా పోయింది. ఓకే. ఇక్కడ తెలంగాణ సీఎంని ఎవరు వెళ్ళి పట్టించుకోబోతున్నా, అటు ఆంధ్ర సీఎంని ఎవరు వెళ్ళి పట్టించుకోబోతున్నా. అసంటప్పుడు ఏంటంటే తెలియకుండా వాళ్ళలో ఇగో వచ్చి ఏంటి వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అనే ఇగో వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఏంటి మనం ఏంటిలే, వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు కదా అని ఇండస్ట్రీ వాళ్ళకే వెళ్తల్లా. సో ఏంటంటే ఇట్లాగా జరగడం వల్ల ఏంటంటే తెలియకుండా ఇంటర్నల్ ఈగోస్ ఏర్పడేసి ప్రభుత్వం కావాలని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలను వాళ్ళు టార్గెట్ చేయటం, థియేటర్లు రకరకాలుగా అయిపోతా ఉందండి. అట్లా పైగా ఏంటంటే అండి, ఈ పొలిటికల్లోకి వచ్చేసరికి చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఈవెన్ సీఎంలకు కూడా నేను చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీని అదొక పరిశ్రమ, అందులో కూడా ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి కొన్ని మనం కల్పించాలనే ఉద్దేశం ఎవరికి రాలేదండి, ఎవరికి కలగలేదు. అది వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. అట్లా అదంటే అది ఒక సపరేట్ ప్రపంచం అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు, అది అన్నట్టుగా చూస్తున్నారు తప్ప అది కూడా ఒక భాగం. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు ఒక గవర్నమెంట్ కి ఇచ్చేస్తున్నారు అనేది వాళ్ళు మర్చిపోయి ఇండస్ట్రీని కొంచెం ఒక్కోసారి వాంటెడ్ గా కొంచెం
స్ట్రగుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాం, ఎందుకంటే సినిమా పరిశ్రమకు చెందిన ఆయనే డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నుంచి ఎట్లాంటివైనా మీరు అంటే ఒక్క పర్మిషన్ తోటే ఇవి పరిష్కారాలు కావు మేడం. ఎందుకంటే ఉన్న పరిష్కారాలన్నీ ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు సినిమా ఇండస్ట్రీకి ఏంటి ప్రాబ్లమ్స్, ఒక కమిటీ వేశారు కదా సార్, వేసినా ఆ నిర్ణయం తీసుకోవాలి మేడం. చెప్పేసాం అయిపోయింది చేసాం అంటే అవ్వదండి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తే నిజంగా ధన్యుడు, చేస్తే ఆయన పేరు గుర్తుండిపోద్ది. అది చేయలేకపోతే ఏం చేయలేం. ఇంకా అంతే. కానీ ఏంటంటే ఆయన ఒక్కడే చేయగలడు అనేది నేను నమ్ముతా. ఇప్పుడు మీరు సినిమాలు తీస్తున్నారు, ఎలాంటి పర్మిషన్స్ కోసం అంటే ఇక్కడైతే మనకు ఓకే లోకల్లో అంటే పర్మిషన్స్ అంటే ఇది ఒక్కడి సమస్య కాదు మేడం. నా ఒక్కడి సమస్యను అనుకోండి, నేను ఇన్ని చెప్పు ఎంత ఇది చేయను. సినిమా పరిశ్రమలో కొన్ని లక్షల మంది అంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు అండ్ డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్న సిచ్యుయేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకుంటే కానీ పరిష్కారం కాదు. ఒక మనిషి అనుకొని ఒకటి చేసేది కాదు. ఇవాళ నా వంతు వచ్చింది, నేను చేశాను, నేను దెబ్బతిన్నా, రేపు మీరు వస్తారు చేస్తారు, మీరు దెబ్బతింటారు, ఇలా అయిపోతుందండి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రభుత్వమే కూర్చొని సరైన నిర్ణయాలు తీసుకొని సరైన దారి చేయాలండి. అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే చేయగలరు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మదర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరిశ్రమ మదర్ కాబట్టి. ఆ రోజున రామారావు గారు చేశారు, అట్లా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినాయి వేరే కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ తరపుగా వెళ్ళి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన చేయగలరు అనేది అనుకుంటున్నాను. అంటే మరి మీరు అందరూ ఆయనకి కలిసి విన్నవించాలి కదా ఫస్ట్. మా సినిమా పెద్దలందరూ వెళ్ళి కలిశారు, మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఆయన అందరూ వ్యక్తులుగా కాకుండా సంఘాలుగా కలిసి రండి, కూర్చొని మాట్లాడి చేద్దామని చెప్పారు. కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఇక్కడంటే ఓకే, అవుట్డోర్ లో వెళ్తుంటారు, అవుట్ స్టేట్ కానీ కంట్రీ కానీ, అక్కడ ఎట్లా సార్ మీరు షూటింగ్ తీసేటప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అక్కడ ఇబ్బంది లేవండి, ఉండవా? అసలు అక్కడ ఇబ్బంది లేవు. ఎందుకంటే బిఫోర్ ప్లానింగ్ వెళ్తాం, ఒకటి ముందే పర్మిషన్స్ అవన్నీ ప్లానింగ్ కి ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఆల్మోస్ట్ అవుట్డోర్లకి వెళ్ళినప్పుడు అండి మనం సాంగ్స్ వరకే చేసుకొస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం సీన్స్ కోసం, విజువల్ బ్యూటీ కోసం ఇప్పుడు జార్జియానో లేకపోతే లండన్ అనో లేకపోతే అమెరికానో ఇట్లా వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల కూడా ఆ పరిచయాలు పెరిగినాయి, ఆ స్పాన్ పెరిగినాయి, ఎక్కడికక్కడ టెక్నీషియన్స్ దొరుకుతున్నారు, ఎక్కడికక్కడికి బాగా డెవలప్ అయిందండి సినిమా ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ. ఇప్పుడు అంటే మీరు ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? సినిమా 32 years. 32 years లో మీరు అబ్బా నాకు ఇది బాగా సాటిస్ఫై అయ్యాను అన్న మూవీ ఏది అంటే ఏది చెప్తారు? నా ఫస్ట్ మూవీనండి సింహరాశి. నా లైఫ్ టైమ్ మూవీ, గ్రేట్ మూవీ మేడం అది. తర్వాత టైగర్ హరిచంద్ర ప్రసాద్, అలాగే శివరామరాజు, ఇవన్నీ మళ్ళీ తీయాలన్నా తీయలేని పిక్చర్లు మేడం. పంచాక్షరిలో ఇప్పుడు పంచాక్షరి లాంటి సినిమా కన్నా ఇంకా బెటర్ సినిమాలు తీయగలను. రాబోతున్న వాటిలో అనుష్క మా కాంబినేషన్ 3వ సినిమా ఒకటి ఉంది జేజమ్మ అని. అది చెయ్యాలి, అది చెయ్యాలి, బట్ అనుష్క ఏంటనేది తెలియదు ఇంకా. అంటే మీరు అనుష్క కాకపోతే ఇంకెవరైనా టైటిల్ అనుకున్నప్పుడు అది ముందుగా రిజిస్ట్రేషన్ చేయించాలి కదా సార్? చేసుకొని పెట్టుకుంటాం, చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలి అంటే చాలా రోజులు పట్టేస్తుంది. సముద్ర గారికి ఎన్ని రోజులు పడుతుంది? నాకు అదేం లేదు మేడం, నేను కాన్సన్ట్రేషన్ గా కూర్చుంటే 1 week అండి. అది కూర్చొని ఇక ప్రతి సీన్ బెటర్మెంట్ చేస్తుంటాం. కథగా ఒకే సిచ్యువేషన్ వచ్చేస్తుందండి లైన్, ఐడియా అనేది. మీరు ఎక్కడ కూర్చుంటే కథ వస్తుంది బాగా కాలం కథ? అదేం లేదు. లేదా అంటే పూరి గారి లాగా బ్యాంకాక్ ఇట్లా ఏం లేదా సార్? పూరి అయినా అక్కడికి వెళ్ళి రాసేది డైలాగులు, సీన్సే. ఐడియా మాత్రం హైదరాబాద్ లోనే వస్తుంది ఎవరికైనా. ఇంప్రూవ్మెంట్స్ అనమాట ఇవన్నీ. వెళ్ళి కాసేపు ప్రజెంట్ కూర్చొని సీన్స్ బాగా కొత్తగా చేద్దాం అనుకుంటారు, కానీ ఐడియా మాత్రం పక్కాగా వచ్చేది హైదరాబాద్ లోనే. ఇంకా అటు ఇటు వెళ్తున్నా అంటే కాస్త సరదాగా కూర్చొని
బెటర్మెంట్ చేసుకుందాం అనేది. సముద్ర గారికి నచ్చిన ఫేవరెట్ ప్లేస్ ఏంటి సార్? హైదరాబాదే. హైదరాబాదే. అసలు ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ గుంటూరు మేడం. గుంటూరు. గుంటూరు. ఓకే. గుంటూరు పక్కన బోయపాలెం అనమాట మాది. నాన్నగారు, అమ్మగారు, అన్నయ్యళ్ళు, సిస్టర్స్ అంతా అక్కడే ఉంటారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫార్మర్. ఇప్పుడు కూడా నాకు ఇంకా మా ఊరు అంటే ఇంకా ఇష్టం. మీ ఊరు ఎవరు ఊరు అంటే వాళ్ళకి ఇష్టం కదా సార్. మనం ఎంత సంపాదించినా ఎక్కడికి వెళ్ళినా మాతృభూమి అనేది మాతృభూమి. 100%. అయితే ఇప్పుడు 3 ప్రాజెక్టులు కొత్తగా ఉన్నాయి. జరుగుతున్నాయి. ఓకే సార్, మీరు అంటే పిలవగానే మీ సమయాన్ని మా కోసం వెచ్చించారు దాత్రి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు తీస్తున్న డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా మీరు సక్సెస్ అవ్వాలని మా దాత్రి తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.